సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. రైతుల పక్షాన రోడ్డుపైకి వస్తే దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. దేవుళ్ల మీద ఒట్టేసి రైతు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నాడని గాదరి విమర్శించారు. ఆసరా పింఛన్లు లేవు, రైతు బంధు లేదు, మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి లేదు, నిరుద్యోగ యువతకు ఇస్తానన్న ఉపాధి అవకాశాలు లేవు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు దుయ్యబట్టారు. చిల్లర వేషాలతో మమ్మల్ని పక్కదారి పట్టించలేదు. ఇటువంటి అన్ని మీ బాసులు గతంలో చేసేపోయారు. మీ బాసులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇటువంటి అన్ని చేసే కేసీఆర్ ముందు నిలబడలేకపోయారు. కేసీఆర్ గారి ఓపిక ముందు, కేసీఆర్ గారి శక్తి ముందు, కేసీఆర్ గారి ఎత్తుగడల ముందు నువ్వు ఒక చిన్న అర్భకుడివి. ఈ ఎత్తుగడతో నువ్వు మమ్మల్ని పక్కదారి పట్టించలేవు, మా లక్ష్యం ఇచ్చి మమ్మల్ని దూరం చేయలేవు. మా కార్యకర్తలందరూ కూడా ఓపికగానే ఉంటారు. ఇంకా ఇటువంటి దాడులు ఎన్నైనా ఎదుర్కొంటారు, ఎన్నిటినైనా సాగిస్తారు, భరిస్తారు. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. రైతాంగం తరఫున, రైతాంగం వెంట నిలబడతాం. ప్రత్యేకించి తుంగతుర్తి, సూర్యాపేట ఈ ప్రాంతం కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఇక్కడ కొంతమంది చిల్లర నాయకులు ఎక్కువనే ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్తే పాటించే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. కానీ ఇదే సందర్భంలో ఇక్కడ నిజామును కూడా ఉరికిచ్చిన ఉద్యమకారులు కూడా ఇక్కడే ఉన్న సంగతి, అది కూడా